ఆధునిక భారత జాతిపిత జ్యోతిబా పులే ద్విశత దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకొని నెల 11వ తేదీన సామాజిక విప్లవం పేరిట రాజమండ్రిలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు పూలే సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు నయనాల కృష్ణారావు తెలిపారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు గోదావరి ఘటన ఉన్న పూలే అంబేద్కర్ భవన్లో జరగనున్న ఈ సదస్సులో ప్రధాన వక్తగా బీసీ రిజర్వేషన్ల సిఫార్సు యోధుడు బీపీ మండల్ యాదవ్ మనవడు ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సురాజ్ యాదవ్ హాజరు కానున్నారని ఆయన తెలిపారు. నమస్కారాలతో ఈరోజు పూలే అంబేద్కర్ భవన్లో ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏప్రిల్ 11వ తేదీన భారత సామాజిక విప్లవోద్యమ పితామహులు రాష్ట్రపతి జ్యోతిబా పులే యొక్క 199వ జయంతి సందర్భంగా ఏప్రిల్ 11వ తేదీన జరిగే కార్యక్రమాల గురించి వివరించడానికి మిమ్మల్ని అందరూ ఆహ్వానించడం జరిగింది. మరి ఏప్రిల్ 11న పూలే గారిది 199వ జన్మదినం అయింది. ఆ రోజు ఉదయం గవర్నమెంట్ ప్రోగ్రాం పూలే విగ్రహం దగ్గర అక్కడ రోడ్డు మీద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టుగా మనకు తెలిసింది. మేము రిక్వెస్ట్ చేశాము. గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసే కార్యక్రమం ఉంటుంది. ఉదయం పూట సాయంత్రం 4 గంటలకి పూలే గారి ద్విశత జయంతి కార్యక్రమాన్ని మొదటి రోజులో భాగంగా అంటే సంవత్సరం పాటు కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాము. అందులో మొదటి రోజు ఏప్రిల్ 11న 4 గంటలకి ఒక రాష్ట్ర స్థాయి సెమినార్ని కండక్ట్ చేస్తున్నాము. ఆ సెమినార్లో కీనోట్ స్పీకర్గా భారతదేశంలో బీసీల జనగణన చేయడానికి మండల్ కమిషన్ అనే బీపీ మండల్ గారు 77లో ఏర్పాటు చేసినటువంటి కమిషన్ నివేదిక ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అయినా భారతదేశంలో బీసీలు 52% ఉన్నారని 40 రికమెండేషన్స్ ఆయన చేశారు. అందులో ఒకే ఒక రికమెండేషన్ అమలు చేశారు. అది కూడా అరకొరగాను. మిగిలిన రికమెండేషన్స్ అన్నీ పెండింగ్లో ఉన్నాయి. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి యొక్క మనమడు సురాజ్ మండల్ అని ఆయన ఢిల్లీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆయన్ని కీనోట్ స్పీకర్ కింద ఆహ్వానించడం జరిగింది. ఆయన వస్తున్నారు ఆ రోజు. అలాగే తెలంగాణ నుంచి ఉద్యమకారుడు, పోరాట యోధుడు, కవి, రచయిత బిఎస్ రాములు గారు తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్గా కూడా పనిచేశారు. ఆయన వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 1975 నుంచి 2007 వరకు పనిచేసి రిటైర్డ్ అయ్యారు. రిటైర్డ్ అయిన దగ్గర నుంచి కూడా జనం కోసం, ప్రజల కోసం పోరాటం చేస్తున్నటువంటి యోధుడు. ఆయన కూడా ఒక స్పీకర్ కింద విచ్చేస్తున్నారు. అలాగే మీ అందరికీ తెలుసు, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ మలసాని శ్రీనివాస్ గారు కాకినాడ నుంచి, ఆయన కూడా ఒక స్పీకర్గా ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా 3 రకాల అంశాల మీద, సామాజిక ఉద్యమానికి సంబంధించినటువంటి 3 అంశాల మీద ఆ రోజు ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. ఈ సమావేశానికి ఇందులోనే పూలే అంబేద్కర్ భవన్లోనే, ఇదే భవన్లో మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 500 మందిని ఇందులో గ్యాదర్ చేయాలని, ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామందిని ఇన్వైట్ చేశాము. జిల్లా వ్యాప్తంగా ఇన్వైట్ చేశాము. రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి అన్ని వార్డుల నుంచి, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని విలేజెస్ నుంచి కూడా మా నెట్వర్క్ ద్వారా మేము ఇన్వైట్ చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాన్ని డిసైడ్ చేసినప్పుడు రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి 50 బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలకు చెందినటువంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఈ ప్రోగ్రామ్ను మేము డిజైన్ చేశాము. వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. అన్ని కులాల వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వాళ్ళ శక్తివంచన లేకుండా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మరొకసారి మీ ద్వారా ఈ సెమినార్ని జయప్రదం చేయమని జనమందరికీ కూడా ఒక ఆహ్వానం ఇవ్వడం కోసం అని చెప్పేసి మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. మరి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సురాజ్ గారు, అలాగే బిఎస్ రాములు గారు, పెద్దలందరూ ఉన్నారు. కాబట్టి ఈ పూలే అంబేద్కర్ ఉద్యమాన్ని అసలు మేము ఎందుకు చేస్తున్నామో, దీని యొక్క టార్గెట్ ఏంటి, గోల్ ఏంటి, ఇది ఎంతవరకు వచ్చిందనే విషయాల మీద, పర్టికులర్ సబ్జెక్ట్ మీద స్పీకర్స్ మాట్లాడతారు. కాబట్టి దీని మీద అవగాహన కలిగించుకుని మెజారిటీ ప్రజలకి ఈ దేశంలో న్యాయం జరగడానికి, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి అందరూ రావాల్సిందని చెప్పేసి హృదయపూర్వకంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే అనేక స్కూల్స్ని పెట్టారు. అలాగే అనేక ఉద్యమాలు చేశారు. అనేక ఉద్యమాలకు ఆయన భారతదేశంలో ఆద్యుడు.
ఖాదీ ఉద్యమం కానీ, రైతుల కోసం కానీ, లేకపోతే కార్మికుల కోసం కానీ, లేకపోతే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి విధవలకి వాళ్ళకి ఇలాగే సెమినార్ కండక్ట్ చేయాలని, తర్వాత పూలే అంబేద్కర్లకు సంబంధించినటువంటి లిటరేచర్ని డిస్ట్రిబ్యూట్ చేయాలని, బుక్స్ కానీ, ప్యాంప్లెట్స్ కానీ, అలాగే చిన్న చిన్న వీడియోల రూపంలో పూలే గారి చరిత్రను ప్రచారం చేయాలని, అలాగే అవకాశం ఉన్న చోట్ల పూలే గారికి సంబంధించినటువంటి నాటకాలను ప్రదర్శించడం కానీ, అలాగే మండల స్థాయిలోనూ వార్డు స్థాయిలోనూ కూడా తూర్పుగోదావరి జిల్లాలో పూలేని ప్రచారం చేయడానికి కార్నర్ మీటింగ్స్ కండక్ట్ చేయాలని, పూలే అంబేద్కర్ భవన్లో ప్రతి నెల కూడా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఆ కార్యక్రమంలో ప్రధానంగా పూలే గురించి, ఆయన చెప్పిన సిద్ధాంతం గురించి, ఆయన చేసిన పోరాటం గురించి చెప్తాం. ఆయనతో పాటు మిగిలిన 4 ఫాదర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ గురించి కూడా జనాన్ని ఎడ్యుకేట్ చేస్తాము ఈ కార్యక్రమాన్ని. ఎందుకంటే అసలు 1827లో పుట్టినటువంటి పూలే 48లో ఉద్యమం స్టార్ట్ చేశారు. మొట్టమొదట స్కూల్ని స్థాపించారు. ఎందుకంటే ఈ దేశంలో మెజారిటీ ప్రజలకి కనీస మానవ హక్కులు నిరాకరింపబడితే మనధర్మశాస్త్ర ప్రకారం మనకి పశువుల్లా ఎందుకున్నామంటే మనకు జ్ఞానం లేదని గ్రహించి, జ్ఞానం లేకపోవడానికి ప్రధానమైన కారణం చదువు లేకపోవడం అని